ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా పంజాబ్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య న్యూ చండీగఢ్లోని ముల్లాన్పూర్ స్టేడియంలో జరుగుతున్నటువంటి తొలి క్వాలిఫైయర్ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసినటువంటి పంజాబ్ జట్టు 14.1 ఓవర్లలో 101 పరుగులకే ఆలౌట్ అయింది. ఆర్సీబీ బౌలర్ల ధాటికి రెండో ఓవర్లోనే వికెట్ కోల్పోయిన పంజాబ్ ఆ తర్వాత క్రమం తప్పకుండా వరుసగా వికెట్లను కోల్పోయి ఆర్సీబీ ముందు 102 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచినటువంటి ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటీదార్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. సో టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ చేపట్టినటువంటి పంజాబ్ వరుసబెట్టి వికెట్లను కోల్పోయి ఈ మ్యాచ్లో ఓటమి ప్రమాదాన్ని ఎదుర్కొంటుంది. పంజాబ్ బ్యాటర్లలో స్టైనిస్ మాత్రమే 27 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిస్తే మిగతా వారిలో ఒక్కరు కూడా కనీసం పట్టుమని 25 పరుగులు కూడా చేయలేకపోయారు. స్టైనిస్ 17 బాల్లు ఎదుర్కొని 2 4లు 2 6లతోటి 26 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇక ఓపెనర్ ప్రభసిమ్రన్ సింగ్ 18 పరుగులు, ఆ తర్వాత అజ్మతుల్లా 18 పరుగులు చేస్తే ఇక మిగతా వాళ్ళందరూ కూడా సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. అంటే ముగ్గురు బ్యాటర్లు మాత్రమే డబుల్ డిజిట్ను అందుకోగలిగారు. మిగతా వాళ్ళంతా కూడా 9 పరుగులు అంటే 10 పరుగుల లోపుకే అవుట్ కావడం జరిగింది. ఓపెనర్ ప్రియాంశు ఆర్య 7 పరుగులకి, జోష్ ఇంగ్లీషు 4 పరుగులకి, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కేవలం 2 పరుగులకి, నేహాల్ వదేరా 8 పరుగులకి, ఆ తర్వాత శశాంక్ సింగ్ 3 పరుగులకు అవుట్ అయితే ముషీర్ ఖాన్ డక్అవుట్ కావడం జరిగింది. ఇక అజ్మతుల్లా 18 పరుగులు చేశాడు. హర్ప్రీత్ బ్రారు 4 పరుగులకే అవుట్ కావడం జరిగింది. చివరిలో వచ్చినటువంటి జమేన్సన్ పరుగులు ఏమీ చేయకుండా నాట్అవుట్గా నిలిచాడు. సో ఈ సీజన్లో అద్భుతంగా రాణించినటువంటి పంజాబ్ ఓపెనర్లు విఫలం కావడంతో ఆ ప్రభావం తర్వాత వచ్చినటువంటి బ్యాటర్ల మీద పడింది. ఓపెనర్లలో ఒక్కరు నిలదొక్కని ఆడిన పరిస్థితి కాస్త వేరుగా ఉండేదేమో. ప్రియాంశు ఆర్య 5 బంతుల్లో 1 4 తోటి కేవలం 7 పరుగులు మాత్రమే చేసి యష్ దయాల్ బౌలింగ్లో కృణాల్ పాండ్యాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయితే మరొక ఓపెనర్ ప్రభసిమ్రన్ సింగ్ 10 బాళ్లలో 2 4లు 1 6 తోటి 18 పరుగులు మాత్రమే చేసి భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో జితేష్ శర్మకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక జోష్ ఇంగ్లీష్ 7 బాల్లు ఎదుర్కొని కేవలం 4 పరుగులు మాత్రమే చేసి హ్యాజిల్వుడ్ బౌలింగ్లో భువనేశ్వర్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయితే కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 3 బంతులు ఎదుర్కొని కేవలం 2 పరుగులు మాత్రమే చేసి హ్యాజిల్వుడ్ బౌలింగ్లో జితేష్ శర్మకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక నేహాల్ వదేరా 10 బంతుల్లో 1 4 తోటి కేవలం 8 పరుగులు మాత్రమే చేసి యష్ దయాల్ బౌలింగ్లో బౌల్డ్ అయితే స్టైనిస్ అంటే ఈ ఇన్నింగ్స్లో టాప్ స్కోరర్గా ఉన్నటువంటి స్టైనిస్ కాస్త పోరాట పటిమ చూపి 17 బంతులు ఎదుర్కొని 2 4లు 2 6లతోటి 26 పరుగులు చేసి చివరికి సుయాష్ శర్మ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. శశాంక్ సింగ్ 5 బంతులు ఎదుర్కొని 3 పరుగులు మాత్రమే చేసి సుయాష్ శర్మ బౌలింగ్లో బౌల్డ్ అయితే ముషీర్ ఖాన్ 3 బంతులు ఎదుర్కొని పరుగులేమీ చేయకుండా సుయాష్ శర్మ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా డక్అవుట్ అయ్యాడు. ఇక అజ్మతుల్లా 12 బంతులు ఎదుర్కొని 1 4 1 6 తోటి 18 పరుగులు చేసి హ్యాజిల్వుడ్ బౌలింగ్లో జితేష్ శర్మకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. హర్ప్రీత్ బ్రార్ 11 బంతులు ఎదుర్కొని 4 పరుగులు మాత్రమే చేసి రొమారియా షెపర్డ్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. ఇక జమేన్సన్ 0 పరుగులతోటి నాట్అవుట్గా నిలిచాడు. మొత్తంగా చూసినట్లయితే పంజాబ్ కింగ్స్ 14.1 ఓవర్లలో 101 పరుగులకే ఆల్అవుట్ అయింది. ఇక ఆర్సీబీ బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే బౌలర్లందరూ సమిష్టిగా రాణించారు. సుయాష్ శర్మ, హ్యాజిల్వుడ్ వీరిద్దరూ చెరో 3 వికెట్లు తీస్తే యష్ దయాల్ 2 వికెట్లు, భువనేశ్వర్ కుమార్ ఆ తర్వాత రొమారియా షెపర్డ్ చెరో వికెట్ తీయడం జరిగింది. దాదాపు అందరూ కూడా కట్టుదిట్టమైనటువంటి బౌలింగ్ తోటి వికెట్లను తీయడమే కాకుండా పరుగులను బాగా నియంత్రించారు. భువనేశ్వర్ కుమార్ 2 ఓవర్లలో 17 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీస్తే యష్ దయాల్ 4 ఓవర్లలో 26 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. అంటే ఓవర్కి సగటున 6.5 చొప్పున పరుగులు ఇచ్చాడు యష్ దయాల్. హ్యాజిల్వుడ్ కూడా 3.1 ఓవర్లలో 21 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. అంటే హ్యాజిల్వుడ్ కూడా ఓవర్కి సగటున 6.6 చొప్పున పరుగులు ఇస్తే ఇక సుయాష్ శర్మ అద్భుతంగా రాణించి కేవలం 3 ఓవర్లలో 17 పరుగులు మాత్రమే ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. ఓవర్కి సగటున 5.7 చొప్పున పరుగులు ఇవ్వడం జరిగింది. ఇక కృణాల్ పాండ్యా ఒక్కడే 1 ఓవర్ వేసి 10 పరుగులు ఇవ్వడం జరిగింది. రొమారియా షెపర్డ్ తను వేసినటువంటి ఒకే 1 ఓవర్లో 5 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీశాడు. అంటే ఓవర్కి సగటున 5 చొప్పున పరుగులు ఇచ్చాడు రొమారియా షెపర్డ్. మొత్తంగా ఆర్సీబీ బౌలర్లు అందరూ కూడా సమిష్టిగా రాణించడంతో ఈ మ్యాచ్లో పంజాబ్ను 101 పరుగులకే పరిమితం చేశారు. ఇక పంజాబ్ యొక్క వికెట్ల పతనాన్ని గమనించినట్లయితే రెండో ఓవర్లో 9 పరుగుల వద్దే తొలి వికెట్ను కోల్పోయినటువంటి పంజాబ్ ఆ తర్వాత వరుస పెట్టి వికెట్లను కోల్పోయింది. సో రెండో ఓవర్లో ప్రియాంశు ఆర్య అవుట్ అయితే ఆ తర్వాత 27 పరుగుల వద్ద ప్రభసిమ్రన్ సింగ్ రూపంలో 2 వికెట్ను కోల్పోయింది. 30 పరుగుల వద్ద కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ రూపంలో 3వ వికెట్ను కోల్పోయింది పంజాబ్. ఆ తర్వాత 38 పరుగుల వద్ద జోష్ ఇంగ్లీష్ వికెట్, 50 పరుగుల వద్ద నేహాల్ వదేరా వికెట్ను కోల్పోయింది పంజాబ్. అంటే 50 పరుగులకే సగం వికెట్లను కోల్పోయింది పంజాబ్. ఆ తర్వాత 60 పరుగుల వద్ద శశాంక్ సింగ్, అదే 60 పరుగుల వద్ద ముషీర్ ఖాన్ ఇద్దరు వెంటనే అవుట్ కావడం జరిగింది. స్టైనిస్ కాసేపు పోరాడాడు. చివరికి 78 పరుగుల వద్ద 8వ వికెట్ రూపంలో స్టైనిస్ అవుట్ అయ్యాడు. 97 పరుగుల వద్ద హర్ప్రీత్ బ్రార్ 9వ వికెట్ రూపంలో అవుట్ అయితే ఇక 14.1 ఓవర్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్ 101 పరుగుల వద్ద 10వ వికెట్ రూపంలో అవుట్ కావడంతో పంజాబ్ 101 పరుగులకి ఆల్అవుట్ అయింది.
ఇక పంజాబ్ బ్యాటర్లు పెద్దగా పార్ట్నర్షిప్లు కూడా నిర్మించలేకపోయారు. ఏ ఇద్దరు బ్యాటర్లు కలిసి కనీసం 20 పరుగుల భాగస్వామ్యాన్ని కూడా నెలకొల్పలేకపోయారు. రెండో వికెట్కి జోష్ ఇంగ్లీషు, ప్రభ్సిమ్రన్ సింగ్ వీరిద్దరు కలిసి 10 బంతుల్లో 18 పరుగులు జోడించారు. ఆ తర్వాత 9వ వికెట్కు హర్ప్రీత్ బ్రార్, ఆ తర్వాత అజ్మతుల్లా ఒమర్జాయ్ వీరిద్దరు కలిసి 18 బంతుల్లో 19 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇదే వాళ్ళ యొక్క ఇన్నింగ్స్లో హైయెస్ట్ పార్ట్నర్షిప్. 19 పరుగులు మాత్రమే హైయెస్ట్ పార్ట్నర్షిప్. అంటే బ్యాటర్లు వాళ్ళు ఇండివిజువల్గా బ్యాటింగ్ చేయడంలోనూ ఫెయిల్ అయ్యారు. పార్ట్నర్షిప్ నిర్మించడంలో కూడా పూర్తిగా విఫలం కావడంతో పంజాబ్ తక్కువ స్కోర్కి అంటే 101 పరుగులకే పరిమితమైంది. ఇక ఈ మ్యాచ్లో ఆర్సీబీ గెలవాలంటే కేవలం 102 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తే సరిపోతుంది. మరి ఇంతటి చిన్న లక్ష్యాన్ని ఆర్సీబీ ఛేదించి విజయం సాధిస్తుందా లేదా అనేది మరి కాసేపట్లో తేలిపోతుంది. వాస్తవానికి ఆర్సీబీ గెలవడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మంచి కోహ్లీ లాంటి మంచి బ్యాటర్లు ఉన్న చోట ఫిల్ సాల్ట్ కావచ్చు, కోహ్లీ కావచ్చు, రజత్ పటీదార్ కావచ్చు, వీళ్ళందరూ కూడా మంచి ఫామ్లో ఉండటంతో ఈ మ్యాచ్లో ఆర్సీబీ ఈజీ విక్టరీ సాధిస్తుందని మనం చెప్పవచ్చు. కానీ ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. ఇదే సీజన్లో అంటే 2025 సీజన్లోనే మ్యాచ్ నెంబర్ 31లో ఏప్రిల్ 15, 2025 నాడు జరిగినటువంటి మ్యాచ్ నెంబర్ 31లో ఇదే గ్రౌండ్లో అంటే న్యూ చండీగఢ్లోని ముల్లన్పూర్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్, కేకేఆర్ జట్లు ఈ రెండు జట్ల మధ్య జరిగినటువంటి మ్యాచ్లో ఇదే పంజాబ్ కింగ్స్ మొదట బ్యాటింగ్ చేసి 15.3 ఓవర్లలో కేవలం 111 పరుగులకు మాత్రమే ఆల్అవుట్ అయింది. అప్పుడు పంజాబ్ ఈజీగా ఓడిపోతుందని అందరు ముందే భావించారు. కానీ పంజాబ్ బౌలర్లు అద్భుతంగా పుంజుకొని కేకేఆర్ను 95 పరుగులకే ఆల్అవుట్ చేసి ఆ మ్యాచ్లో పంజాబ్ విజయం సాధించింది. అంటే పంజాబ్ 111 పరుగులు మాత్రమే చేసినప్పటికీ కేకేఆర్ను 95 పరుగులకే పరిమితం చేసి మరి విజయం సాధించడం జరిగింది. ఆ ఒక్క మ్యాచ్ మధ్యలో పెట్టుకుంటే మాత్రము మరి పంజాబ్కి కాస్త అవకాశం ఏమైనా ఉందా? ఎందుకంటే ఇదే సీజన్లో ఇదే గ్రౌండ్లో ఇదే పంజాబ్ మొదట బ్యాటింగ్ చేసి 111 పరుగులు మాత్రమే ఆల్అవుట్ అయ్యి కేకేఆర్ను 95 పరుగులకే పరిమితం చేసింది. ఆ మ్యాచ్లో అంటే ఆ మ్యాచ్ నెంబర్ 31లో తొలుత బ్యాటింగ్ చేసినటువంటి పంజాబ్ కింగ్స్ 15.3 ఓవర్లలో 111 పరుగులకే ఆల్అవుట్ అయింది. ప్రభ్సిమ్రన్ సింగ్ 30 పరుగులతోటి టాప్ స్కోరర్గా నిలిస్తే ప్రియాంశు ఆర్య 22 పరుగులు చేశాడు. అంటే ఓపెనర్లు ఇద్దరు మాత్రమే రాణించారు, మిగతా బ్యాటర్లు ఎవరు కూడా రాణించలేకపోయారు. దాంతో పంజాబ్ కింగ్స్ 111 పరుగులకే ఆల్అవుట్ అయింది. సో కేకేఆర్ బౌలర్లలో హర్షిత్ రాణా 3 వికెట్లు తీస్తే సునీల్ నరైన్ 2 వికెట్లు తీశాడు. ఆ తర్వాత బ్యాటింగ్ 112 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించినటువంటి కోల్కతా నైట్ రైడర్స్ 15.1 ఓవర్లలో 95 పరుగులకే ఆల్అవుట్ అయింది. అంకుక్రిష్ రఘువంశీ 37 పరుగులతోటి టాప్ స్కోరర్గా నిలిస్తే ఆండ్రీ రస్సెల్ 17 పరుగులు చేశాడు. వారిద్దరు మాత్రమే కాస్తలో కాస్త రాణించారు. ఇక పంజాబ్ బౌలర్లలో యజ్వేంద్ర చాహల్ 4 వికెట్లు తీస్తే మార్కో ఎన్సన్ 3 వికెట్లు తీశారు. మొత్తంగా యజ్వేంద్ర చాహల్ ఆ మ్యాచ్లో రెచ్చిపోయి ఆడాడు. అంటే 4 ఓవర్లలో 25 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీయడం జరిగింది. మరి ఈ మ్యాచ్లో యజ్వేంద్ర చాహల్ లేనటువంటి నేపథ్యంలో పంజాబ్ విజయం సాధిస్తుందా అనేది చూడాలి. మొత్తంగా పంజాబ్కి కాస్త ఆశలు ఉన్నాయంటే ఇదే సీజన్లో ఇదే గ్రౌండ్ పైన అతి తక్కువ స్కోరు చేసినప్పటికీ దాన్ని కాపాడుకోగలిగి కేకేఆర్ మీద విజయం సాధించింది. కాబట్టి ఆ స్ఫూర్తితోటి మరి ఇప్పుడు ఆర్సీబీ పైన కూడా విజయం సాధిస్తుందా లేదా అనేది చూడాలి. కాకపోతే ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే ఆ మ్యాచ్లో అక్కడ యజ్వేంద్ర చాహల్ అద్భుతంగా బౌలింగ్ చేసి 4 వికెట్లు తీసి రాణించి పంజాబ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు ఆ చాహల్ లేడు కాబట్టి ఇక పంజాబ్కి కాస్త కష్టమే అని చెప్పాలి. మొత్తంగా ఈ మ్యాచ్లో పంజాబ్ ఆర్సీబీ ముందు 102 పరుగుల స్వల్ప విజయ లక్ష్యాన్ని ఉంచింది. మరి ఆర్సీబీ ఈసాల కప్ నమదే అనుకుంటూ గత కొద్ది సంవత్సరాలుగా 1000 కళ్ళతోటి కప్పు వైపు ఎదురు చూస్తున్నటువంటి ఆర్సీబీకి అద్భుతమైనటువంటి ఛాన్స్ వచ్చింది. ఈ మ్యాచ్లో గెలిచి ఫైనల్స్లోకి ఘనంగా అడుగుపెట్టేటటువంటి అరుదైన అవకాశం ఆర్సీబీ ముందుంది. కాబట్టి మరి ఈ మ్యాచ్లో ఆర్సీబీ గెలవడానికే 70-80% పైగా అవకాశం ఉంది. మరి మీరేమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.